హే ఇన్వెస్టర్స్, ఇది Q4 రిజల్ట్ సిరీస్. సో ఏవైతే Q4లో Q4 FY26లో 20% మోర్ దాన్ 20% రెవెన్యూ గ్రోత్ ఉన్నాయో అలాంటి కంపెనీస్ రిజల్ట్స్ మనం డిస్కస్ చేస్తాం ఈ సిరీస్లో. అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా మోర్ దాన్ 20% ఉన్నాయి మాత్రం మనం ఈ రిజల్ట్ సిరీస్లో డిస్కస్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ముందుగా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నది ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ. 2000 అరౌండ్ ట్రేడ్ అవుతున్న కంపెనీ. మార్కెట్ క్యాప్ చూస్తే 13,000 కోట్ల కంపెనీ. రీసెంట్ ఐపీఓ మీకు బాగా గుర్తుండి ఉంటుంది. స్టాక్ పీ 98లో ఉంది, హై పీఈలో ఉంది. ఈవీ టు ఈబిటా కూడా 49లో ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసిఈ ఆర్ఓఈలు 11 and 9 ఓకే, బట్ నాట్ అప్ టు ది ఇండస్ట్రీ ట్రేడ్. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు ఆర్ఓసిఈ ఆర్ఓఈలు బాగా పెరుగుతాయి అనుకుంటున్నాం. దీనికి మేజర్గా కారణాలు వీళ్ళు బాగా హ్యూజ్గా క్యాపెక్స్ చేస్తున్నారు ఈ మధ్య, కాబట్టి ఫ్యూచర్లో ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ బెటర్గా ఉంటాయి అనుకుందాం. డెట్ టు ఈక్విటీ 0.31, పెగ్ రేషియో 0.65 కాదు. ఇది కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్, మనం క్యాలిక్యులేట్ చేసి చెప్దాం. FY26లో ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిజల్ట్స్ ముందుగా ఇయర్ ఆన్ ఇయర్ ఫుల్ ఇయర్ రిజల్ట్ చూస్తే మీరు 5,900 కూడా ఆల్మోస్ట్ 590 crores, 30% రెవెన్యూ గ్రోత్ వచ్చింది. ఈబిటా వచ్చేసరికి 217 crores, ప్యాట్ కూడా 31.4 మార్జిన్స్, అండ్ ప్యాట్ వచ్చేసరికి 49.3తో గ్రో అయింది. ఆల్మోస్ట్ 50%తో గ్రో అయింది, విచ్ ఇస్ గ్రేట్. సో ఇక్కడ మీరు చూస్తే 50%తో గ్రో అయింది. పీఈ వచ్చేసరికి 98 ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకు మార్కెట్ హై పీఈ ఇస్తుంది. ఇంకోటి మార్జిన్ చూస్తే ఈబిటా మార్జిన్ 35 రేంజ్లో ఉంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకుంటే 26% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే. Q5 FY26కి Q4 FY25కి 26% గ్రోత్ వచ్చింది. ఈబిటాలో వచ్చేసరికి 27%, అండ్ ప్యాట్ వచ్చేసరికి 34-35%తో గ్రో అయింది, విచ్ ఇస్ ఫినామినల్ నెంబర్స్. ఇంకా క్లియర్గా ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ Q4 రిజల్ట్ చూస్తే FY26 March 31, 26 అండ్ March 31, 2025 చూస్తే ఇంకా మొత్తం 12 సెక్షన్స్ ఉన్నాయి చూడండి. 12 సెక్షన్, ఈ సెక్షన్ మనం డిస్కస్ చేసుకుందాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసరికి 161 కోట్ల బిజినెస్ జరిగింది. అదర్ ఇన్కమ్ 16 కోట్లు. ఇంతకుముందు వచ్చేసరికి ఓన్లీ 3 కోట్లు మాత్రమే. ఇది మిలియన్లో ఉంది, నేను క్రోర్స్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. 3 crores నుంచి 16 crores అదర్ ఇన్కమ్ పెరిగింది. అదర్ ఇన్కమ్ అంటే కొన్నిసార్లు కంపెనీస్ యొక్క మనీ బ్యాంకులలో ఉంచడం, లేకపోతే మ్యూచువల్ ఫండ్లలో ఉంచడం. సో అదర్ దాన్ కోర్ ఆపరేషన్, వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తారో అవి కాకుండా ఎక్కడి నుంచి వస్తాయని అది అదర్ ఇన్కమ్లో లెక్క పెడతారు. సో అది ఈబిటాలోకి క్యాలిక్యులేట్ చేయాలి. సో మొత్తం ఇన్కమ్ వచ్చేసరికి 178 కోట్లు, ఇక్కడ 130 కోట్లు. అండ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ చూస్తే 30 crores రా మెటీరియల్కి అయింది. ఇక్కడ 29.6 crores, ఆల్మోస్ట్ సిమిలర్. మరి ఎలా తగ్గిందో తెలియదు, రా మెటీరియల్ కాస్ట్ అయితే చాలా తగ్గింది. చేంజ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ ఫినిష్డ్ గూడ్స్ గురించి చూస్తే మీరు 19 కోట్లు ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ తయారు చేశారు. ఇంతకుముందు 13 crores. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక 100 ప్రొడక్ట్స్ తయారు చేసింది అనుకుందాం. 100 ప్రొడక్ట్స్ తయారు చేసిన ఈ కంపెనీ ఒకవేళ 70 ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మితే మిగతా 30 ప్రొడక్ట్స్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ కానీ ఎంప్లాయీ కాస్ట్ కానీ అవన్నీ మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మనం సెల్ చేయలేదు కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తున్నారు 19 కోట్లు. సో ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే ఇన్వెంటరీలోకి వెళ్ళిపోతాయి. మనం క్యాష్ ఫ్లోలో చెక్ చేస్తే ఇది ఇన్వెంటరీలో పెరిగి ఉంటుంది ఈ ఐటమ్. ఇంకా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 38 కోట్లు, ఇంతకుముందు 25 కోట్లు ఉండేది. డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ 16 కోట్లు ఉంది, ఇంతకుముందు 9 కోట్లు. జనరల్గా డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీస్ ఎప్పుడైతే కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా మెషినరీస్ని కొన్నా, ల్యాప్టాప్స్ని కొన్నా వాటి యొక్క లైఫ్ టైం కొన్ని రోజులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years 10 years ఉంటుంది. అలాంటిది ఆ 10 years లోపల వీళ్ళకంతా వీళ్ళు 10 కోట్లు పెట్టి ఒక మెషినరీ తీసుకుంటే నెక్స్ట్ 10 yearsలో దాని వాల్యూ ఒక్కటి జీరో అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం మైనస్ చేసుకుంటూ వెళ్తారు. దాన్నే డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. సో ఏ మెషినరీ అయినా వాళ్ళకున్న ఏ మెటీరియల్ అయినా సరే, మెటీరియల్ కాదనుకోండి, మేజర్గా కంప్యూటర్స్ లాంటివి లేకుంటే చైర్స్ లాంటివి ఏదో ఒక ప్రొడక్ట్. సో వాళ్ళకు అవసరమైన ప్రొడక్ట్స్ లైక్ మెషిన్స్ కానీ అవన్నీ కొన్ని రోజుల తర్వాత డిప్రిషియేట్ అవుతాయి. ఆ డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ని ప్రతి క్వార్టర్లో కొంచెం 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 మైనస్ చేసుకుంటూ ఆల్మోస్ట్ దాన్ని జీరోకి తీసుకెళ్తారు. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ మరి ఏమున్నాయో తెలీదు, క్లియర్గా లేదు. సో
50 క్రోర్ దాకా అదర్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు 39 క్రోర్స్ మాత్రమే ఉండేది. మొత్తం టోటల్ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసరికి 126 కోట్లు. ఇక్కడ 94 కోట్లు. సో, ఇంకా టాక్స్ రిలేటెడ్ కరెంట్ టాక్స్ వచ్చేసరికి 5.5 కోట్లు కట్టారు. ఇంతకుముందు 3.5 4 కోట్లు అనుకోండి. దగ్గర దగ్గర 4 కోట్లు, ఇదొక 5.5 కోట్లు. ఇంకా డిఫర్డ్ టాక్స్ ఇంతకుముందు వీళ్ళేమన్నా కట్టాల్సింది ఈ ఏమన్నా టాక్సెస్ ఉంటే అలాంటి డిఫర్డ్ టాక్స్‌లో ఇంకా కట్టాల్సి ఉంటది. మొత్తం కలిపి 14 కోట్ల టాక్స్ కట్టారు. ఒకవేళ ఈ డిఫర్డ్ టాక్స్ తగ్గుంటే ఇన్ ఫ్యూచర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కొన్ని మిషనరీస్ పైన గానీ, కొన్ని ఏవైనా కొన్నప్పుడు ఆ టాక్సెస్‌ని కొన్ని ఇయర్స్ పాటు కడతారు. ఒకటేసారి కట్టరు. ఇవి ఇన్ ఫ్యూచర్‌లో తగ్గితే ఆల్మోస్ట్ ఒక 8, 9 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 9 కోట్ల రూపాయలు డైరెక్ట్ ప్యాట్‌లో పెరిగిపోతది. సో, మీరు ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మీరు చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 37 క్రోర్స్ ప్యాట్ ఉంది. టోటల్ కాంప్రహెన్సివ్ కరెక్ట్. 37 క్రోర్స్ ఉంది. 37 క్రోర్స్‌లో ఒకవేళ 9 క్రోర్స్ పెరిగితే ఆల్మోస్ట్ మీకు ఒక 10, 20% డిఫరెన్స్ వస్తది. సో, చాలా ఎక్కువ పెరిగిపోద్ది ప్యాట్. దానికి మేజర్ రీజన్స్ ఇవి ఫ్యూచర్‌లో ఏదన్నా వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీ‌గా సంబంధించిన ఏవన్నా మెషినరీస్ కానీ అలాంటివి ఫ్యూచర్‌లో ఒకవేళ తగ్గిపోతే అప్పుడు ఆటోమేటిక్‌గా ప్యాట్ వాల్యూ పెరిగిపోతది. సో, అండ్ ఇంకోటేంటంటే సెవెంత్ వన్ చూస్తే బిఫోర్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్, ఓనర్ ఆఫ్ ద కంపెనీ, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని 2 ఉన్నాయి గదా! ఆజాద్ ఇంజినీరింగ్ వాళ్ళకి సంబంధించినయి 359 క్రోర్స్, 8.2 క్రోర్స్ వచ్చేసరికి వాళ్ళ సబ్సిడరీకి సంబంధించినవి. కాబట్టి సబ్సిడరీలో వేరే వాళ్ళు ఇంకెవరన్నా నాన్ కంట్రోలింగ్ హోల్డర్స్ ఉంటారు గదా! సో, వేరే ఆహ్, వేరే వాళ్ళు ఇంకెవరైనా కంట్రోలింగ్ స్టేక్‌లో ఉంటే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. సో, యాక్చువల్‌గా ఆజాద్ ఇంజినీరింగ్ 359 క్రోర్స్. మొత్తంగా కలుపుకొని 372 క్రోర్స్ వచ్చింది. సో, అందులో 363 క్రోర్స్ ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళయి. 8.2 మైనారిటీ షేర్ హోల్డర్స్, వేరే షేర్ హోల్డర్స్ వాళ్ళయి. ఇది ఆజాద్ ఇంజినీరింగ్. ఇంకా ఫ్యూచర్ గైడెన్స్ అండ్ FY 27 మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ ఆర్డర్ బుక్ చూస్తే 25% రెవెన్యూ గ్రోత్, 25% నుండి 30 కూడా ఉన్నారు. ఈబిటా మార్జిన్ 33-35. ఇప్పుడు ఎంత మెయింటైన్ చేస్తున్నారు? ఈబిటా చూడండి. ఈబిటా మార్జిన్స్ 33 మెయింటైన్ చేశారు. ఫుల్ ఇయర్‌కి 31.4, 33 మెయింటైన్ చేశారు. ఒకవేళ నిజంగా 35 దాకా తీసుకెళ్తే మాత్రం ఇంకా మంచి రిజల్ట్స్ మనం చూడొచ్చు. క్యాపెక్స్ వచ్చేసరికి దాదాపు 200 కోట్ల దాకా క్యాపెక్స్ ఉండబోతుంది. సో, ఆర్డర్ బుక్ విషయానికొస్తే 6,500 కోట్లు. వీళ్ళకి వచ్చిన టోటల్ రెవెన్యూ అంతా 6,000 కోట్లు. ఆల్మోస్ట్ 10x ఆర్డర్ బుక్ ఉంది. చాలా హ్యూజ్ ఆర్డర్ బుక్ ఉంది. మంచి మంచి క్లయింట్స్ ఉన్నారు. సిమెన్స్, హనీవెల్, రోల్స్ రాయ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంచి క్లయింట్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు. ఇంకా 25% ఆర్డర్ బుక్, 25% సారీ 25% రెవెన్యూ గైడెన్స్ అండ్ 33-35% వచ్చేసరికి ఈబిటా మార్జిన్ 6,500. అందుకే మార్కెట్ దీనికి మంచి వాల్యుయేషన్ ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. Q4 అనాలిసిస్, రిజల్ట్ అనాలిసిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.